ఏకంగా 30,000 కోట్ల రూపాయలను కరెంటు భారం కింద ప్రజల నెత్తిన మోపి వారి రక్తం పిండైనా సరే వసూలు చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వము. ఏకంగా 30,000 కోట్ల రూపాయల్ని కరెంటు భారం కింద ప్రజల నెత్తిన ఈ ప్రభుత్వం వేసింది అంటే ఇంకొక 10,000 కోట్ల రూపాయలని వాటి రూపంలో ప్రజల నెత్తిన ఈ ప్రభుత్వం వేసింది అంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు చేసిన కుమ్మక్కు రాజకీయాలు. మొన్న అవిశ్వాస విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంఆర్ ఐఎన్జీ కేసులలో తన మీద విచారణ జరగకుండా ఉండడానికని కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు కాబట్టి ప్రజలను తాకట్టు పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీని కాపాడారు కాబట్టి ఈ రోజు ప్రజల నెత్తిన ఎంత భారం పడుతోంది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున తెలుగుదేశం పార్టీ అవిశ్వాసానికి మద్దతు పలికి ఉంటే ఈ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడో కూలిపోయాడు. కూలిపోయింటే ఈ రోజు ప్రజల నెత్తిన ఇంత భారం పోయేది కాదు. కరెంటు పెంపులో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో, ఎంత పాపం ఉందో అంత పాపము చంద్రబాబు గారికి కూడా ఉంది. ఇద్దరు కలిసి ప్రజలని వేపుకు తింటున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచితే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 4 సంవత్సరాలలో 4 సార్లు కరెంటు ఛార్జీలను పెంచారు. మరి వీళ్ళిద్దరిని గొంతు తొండి అనక ఇంకా ఏమంటారు? చిరంజీవి గారు బహిరంగంగా ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకుంటే చంద్రబాబు గారేమో తెర వెనకాల చీకటి ఒప్పందాలు చేసుకుని ఆయన పార్టీని కాంగ్రెస్ కి అమ్మేసుకున్నాడు. ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు. ఎన్టీఆర్ గారు ఏ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో, ఎన్టీ రామారావు గారు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే కాంగ్రెస్ పార్టీతో ఈరోజు చంద్రబాబు గారు కుమ్మక్కయ్యి అమ్ముడిపోయి మొత్తం తెలుగుదేశం పార్టీని తాకట్టు పెట్టాడంటే ఈయనను ఏమనాలి? కష్టకాలంలో ప్రజల పక్షాన్ని నిలబడకుండా స్వప్రయోజనాల కోసము ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ చంద్రబాబు గారిని నాయకుడు అనాలా లేక దుర్మార్గుడు అనాలా? సొంత మాలని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు గారు. వచ్చి ఏమి చేశాడు అని అనుకుంటే ఏమీ చేయలేదు. వ్యవసాయము పండుగ అన్నాడు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చిలెక్కలేసి చూపించాడు. సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారని సబ్సిడీలు ఇవ్వకూడదు అన్నాడు. రైతులంతా అప్పటికే కరువులో అల్లాడిపోతుంటే ఈయన నిర్లక్ష్యానికి రైతులంతా అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. కొత్తగొడ్డి కోసము కార్మికులంతా పని లేక గచ్చింతరం లేక వారి కుటుంబాలను కాపాడడం కోసము వారికి ఇంకా తిండి పెట్టడం కోసము గ్రామాలను కుటుంబాలను వదిలేసి గ్రామాలకు గ్రామాలు వలసలు వెళ్లిపోయిన రోజులవి. చంద్రబాబు నాయుడు గారు 50 రూపాయల హార్స్ పవర్ 625 రూపాయలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ తో ప్రతి సంవత్సరము కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు కూడా పెట్టాడు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదు అని హేళన చేశాడు. అమాంతంగా కరెంటు ఛార్జీలను పెంచేసి అవి కట్టకపోతే మీ మీద కేసులు పెడతానని ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసి బిల్లులు కట్టలేని వారి మీద వారి ఇళ్లలో సోదాలు చేసి సామాన్లు ఎత్తుకుపోయి మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళను కూడా చూడకుండా తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడితే ఎంతో మంది రైతులు అవమానాలు తట్టుకోలేక బకాయిలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే రోజులవి.
లక్షల విలువ కోట్లు చేసే ప్రజల ఆస్తి. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈయన గారు వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు. ఇక్కడ ఉన్న హనుమాన్ షుగర్స్ కూడా అదే గతి పట్టించాడు చంద్రబాబు గారు. రైతులు ప్రభుత్వము కలిసి రైతుల భాగస్వామ్యంతో 1971లో ఏర్పాటు పడిన ఒక మంచి గొప్ప సంస్థ హనుమాన్ షుగర్స్ ఎంతో బాగా జరుగుతుంటే 100 కోట్లు విలువ చేసేదాన్ని కేవలం 11 కోట్ల రూపాయలకు చంద్రబాబు గారు వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. ప్రతిపక్ష నాయకులు రైతు సంఘాలు ఎంతగా వ్యతిరేకించినా చంద్రబాబు నాయుడు గారు అస్సలు వినలేదు. వేల మంది రైతులకి కనీసం షేర్ క్యాపిటల్ డబ్బు కానీ డివిడెండ్ డబ్బు కానీ ఇవ్వకుండా మోసం చేసిన మనిషి చంద్రబాబు గారు. ఈ రోజేమో చంద్రబాబు గారు తన పాదయాత్రలో చాలా విషయాలు చెబుతున్నారు. చంద్రబాబు గారు అధికారంలో ఉన్న చూపుడు ఏది చేయలేదు. మేమైతే ధైర్యంగా చెబుతున్నాం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి పథకానికి జగనన్న జీవం పోస్తాడు.